మనతో పాటు జాగృతి యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు ఉన్నారు. జాగృతి పార్టీ మరొక శక్తిగా ఆవిర్భవిస్తుంది. అక్క పదే పదే చెప్తుంది, ఈరోజు తండ్రి లేదు, అన్న లేడు. ఎక్కడైతే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందో బరాబర్ మేము అడుగుతాం. ప్రతిపక్ష పార్టీలు ఏమో ఇంట్లో కూర్చున్నాయి, మరి ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పని కవితక్క గారి ఫస్ట్ టైం అసెంబ్లీలో ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుంది అనుకుంటా నాకు తెలిసి. అక్కకు జరిగినటువంటి అన్యాయము మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా జరగకుండొచ్చు. కేవలం తల్లి గుర్తొచ్చి మాత్రం. ఇదే శివారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు జాగృతి. సో మీరు కవితక్క గురించి ఇంత గొప్ప చెప్పుకుంటున్నారు కదా, సో కవితక్క చివరి వరకు అక్కతోటే ప్రయాణం ఉంటుందా? రాజకీయంగా ఉంటేనేమో అక్కతో పాటు ఉంటాం, రాజకీయాలు వద్దనుకుంటే మాత్రం క్లోజ్ చేసేసి ఇంట్లో కూర్చుంటే తప్పించి ఇంకో పార్టీ వైపు చూడా. కవితక్క గారి దాంట్లో ఏం నచ్చి శివారెడ్డి రోజు ఇంత ముక్కుసుడితనం, మమ్మల్ని ఇన్ని రోజులు తిప్పించుకుంది, ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద వేసింది అని చెప్పేసి కొంతమంది జాగృతి విద్యార్థి విభాగం వాళ్ళు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటి మాట. మీకు స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు కవితక్క గారిని వెనకేసుకొస్తున్నారా? టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం పెయిడ్ ఆర్టిస్ట్లను పెట్టుకొని నడుపుతారు. ఎట్లయితే 5 కోట్ల రూపాయలు ఇచ్చి మీడియా ఛానల్ నడుపుతారో, సోషల్ మీడియా నడుపుతారో, వాళ్ళని కూడా మీకు పోస్ట్ ఇస్తామనో, అది ఇస్తామనో, ఇది ఇస్తామో ప్రలోభాలు గుర్తు చేసి వాళ్ళతో చెప్పడం జరిగింది. అనేది కరెక్ట్ గా వాళ్ళ మనసు మీద చేసుకొని సింగిల్ గా పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయండి, చెప్తారేమో చూస్తాను. సో ఇప్పటికీ కవిత గారిని కేసీఆర్ కూతురుగా ఆదరిస్తున్నారా, లేకపోతే కల్వకుంట కేసీఆర్ గారు కూతురు అనే మాట మన జనం పాట కార్యక్రమం ముందుండే, ఇప్పుడు మాత్రం కవితక్క గారిని కవితమ్మ అనే మాట అయితే వస్తుంది.